ఒక ప్రయాణికుడు షేక్ మహ్మూద్తో కలిసి ఎడారిలో ఒంటెలతో ప్రయాణం చేస్తాడు. షేక్ తన తెల్ల గాడిదను చాలా ప్రేమగా చూసుకుంటాడు. అది అతని స్నేహితుడిలా ఉంటుంది. ప్రయాణికుడు తన దగ్గర బంగారం సంచి ఉంచుకుంటాడు. ప్రతిరోజూ అది సురక్షితంగా ఉందో లేదో చూస్తాడు. ఒకరోజు ఉదయం బంగారం సంచి కనిపించదు. అతను భయంతో షేక్ దగ్గరకు వెళ్తాడు. ఈ రోజు ఎవరూ క్యాంప్ వదిలి వెళ్లరు. నా గాడిద సాధారణది కాదు, దొంగను గుర్తిస్తుంది. అందరినీ ఒక్కొక్కరిని టెంట్లోకి పంపి గాడిద తోకను తాకమని చెబుతాడు. ప్రతి మనిషి టెంట్లోకి వెళ్లి గాడిద తోకను తాకి బయటకు వస్తాడు. ఈ గాడిద నిజంగా తెలివైనదా? షేక్ అందరినీ వరుసగా నిలబెట్టి చేతులు చూపమని చెబుతాడు. షేక్ ఒక్కొక్కరి చేతులను దగ్గరగా చూసి వాసన చూస్తాడు. ఒక వ్యక్తి చేతిలో వాసన లేకపోవడంతో షేక్ అతన్ని దొంగగా గుర్తిస్తాడు. భయంతో నిజం చెబుతాను, ఈ బంగారం సంచి తీసుకొస్తాను. హిమాత్య, ఇప్పుడు నా బాధ్యత. గాడిద తోకకు మింట్ వాసన పెట్టాను. దొంగ భయంతో తాకలేదు, అందుకే అతని చేతిలో వాసన లేదు. అందరూ షేక్ తెలివిని ప్రశంసిస్తారు. ధన్యవాదాలు స్నేహితులారా, మీ తెలివితేటలు మాకు స్ఫూర్తి.